హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ సరస్వతి. ఈనాటి వీడియోలో ఆత్మ వికాస సిద్ధాంతము లేదా స్వీయ వికాస సిద్ధాంతం గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ ఆదరిస్తున్న వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇంటూ అవర్ సెషన్. ఆత్మ వికాస సిద్ధాంతం లేదా స్వీయ వికాస సిద్ధాంతం లేదా మూర్తిమత్వ వికాస సిద్ధాంతం లేదా మానవతావాద సిద్ధాంతం. ఏంటి ఇన్ని పేర్లు అవసరమా అంటే అవసరమైంది. ఈ యాంగిల్లోనే ఎగ్జామినర్ క్వశ్చన్స్ని ఎక్కువగా ఫ్రేమ్ చేస్తున్నాడు, ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అంటే ఒక పేరు గుర్తుంచుకుంటే ఇంకో పేరుతో అడిగినప్పుడు మనం దాన్ని సరిగ్గా ఆన్సర్ చేయలేము, కాబట్టి ఖచ్చితంగా 4 పేర్లను మనం గుర్తుంచుకొని తీరాల్సింది. ఈ సిద్ధాంతాన్ని అమెరికాలోని చికాగో పట్టణానికి చెందినటువంటి కార్ల్ రోజర్స్ అనే ఒక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త 1940లో ఈ ఆత్మభావన సిద్ధాంతం లేదా స్వీయ వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈయన ఒక మానవతావాది. ఏంటి మానవతావాదం అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను, తన మూర్తిమత్వ వికాసాన్ని వివరించడానికి అప్పటి వరకు ఉన్నటువంటి ప్రవర్తనావాదాన్ని, మనోవిశ్లేషణవాదాన్ని వ్యతిరేకిస్తూ వెలుగులోకి వచ్చిందే ఈ మానవతావాద సిద్ధాంతం. అంటే ఆ ప్రవర్తనవాదం కానీ మనోవిశ్లేషణవాదాన్ని కానీ వ్యక్తి యొక్క ప్రవర్తనను బేస్గా చేసుకొని విశ్లేషించారు. కానీ వీరు మాత్రం, ఈ మానవతావాదులు మాత్రం ఆ ప్రవర్తన ఎవరి వల్ల వచ్చింది, ఆ వ్యక్తి వల్ల. ఆ వ్యక్తిని కేంద్రంగా చేసుకొని విశ్లేషించిన సిద్ధాంతమే ఈ మానవతావాద సిద్ధాంతం. అంటే ఈ ప్రవర్తనవాదాన్ని ప్రతిపాదించి దాన్ని విస్తృతంగా వెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళ పేర్లు ఇద్దరిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఒకరు అబ్రహం మాస్లో, మరొకరు కార్ల్ రోజర్స్. ఈ అబ్రహం మాస్లోనే మానవతావాద శాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. ఈ అబ్రహం మాస్లో తను ప్రతిపాదించినటువంటి క్రమానుగత శ్రేణి సిద్ధాంతము, కార్ల్ రోజర్స్ ప్రతిపాదించినటువంటి స్వీయ వికాస సిద్ధాంతోపగమము, ఈ రెండూ కూడా మానవతావాదాన్ని బేస్గా చేసుకొని వచ్చినటువంటి సిద్ధాంతాలు. వీరిద్దరూ కూడా అమెరికన్స్. అయితే అబ్రహం మాస్లో ఏమో తన క్రమానుగత శ్రేణి సిద్ధాంతంలో వ్యక్తి యొక్క అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి వివరిస్తే, కార్ల్ రోజర్స్ మాత్రం తన సిద్ధాంతంలో వ్యక్తి యొక్క సామర్థ్యాలకు ప్రాధాన్యతనిచ్చి తన సిద్ధాంతాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశారు. అంటే ఏంటి ఈ మానవతావాదము అంటే, ఒక వ్యక్తి తనతో తాను, తన బాహ్య ప్రపంచంతో తనను తాను మలుచుకునే తీరును, ఆ క్రమంలో తన యొక్క వ్యక్తిగత పాత్రను విశ్లేషిస్తూ వివరించేదే ఈ మానవతావాదము లేదా స్వీయ వికాస సిద్ధాంతం. అంటే తనతో తాను ఎలా ఉంటున్నాడు అనే దానికి అనుగుణంగా తనను తాను మార్చుకోవడం, తన చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచంతో ఎలా ఉంటున్నాడు అందుకు అనుగుణంగా తనను తాను మలుచుకునే ప్రయత్నం. ఈ రెండింటిలో తనను తాను మలుచుకునే ప్రయత్నంలో తన యొక్క వ్యక్తిగత పాత్రను విశ్లేషిస్తూ సాగేదే ఈ మానవతావాదం. ఈ విశ్లేషణకు ముఖ్యంగా ఆయన ఆత్మభావన, తర్వాత స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ ఇలాంటి పదాలను ఉపయోగిస్తూ ఈ సిద్ధాంతాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశారు. అయితే ఈ కార్ల్ రోజర్స్ ప్రతిపాదించినటువంటి మరొక ప్రతిపాదన ఏంటంటే వ్యక్తి కేంద్ర విధానం. దీన్ని బేస్గా చేసుకొని సైకాలజీలో, ఈ ప్రతిపాదనను బేస్గా చేసుకొని సైకాలజీలో డిఫరెంట్ వింగ్స్లో క్లయింట్ సెంటర్డ్ థెరపీ అనే ఒక థెరపీ విస్తృతంగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు ఈయన రాసినటువంటి కొన్ని బుక్స్ కూడా చాలా ఫేమస్ బుక్స్ ఉన్నాయి. ఫ్రీడమ్ టు లెర్న్, తర్వాత క్లయింట్ సెంటర్డ్ థెరపీ అనే ఈ 2 బుక్స్, ఇంకా 2 బుక్స్ కూడా ఉన్నాయి. సో ఇవి ఆయన రాసినటువంటి పుస్తకాలు. ఈయన అనుభవపూర్వక అభ్యాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్, అంటే అనుభవం ద్వారా అభ్యసనం జరగాలి అని. అంతేకాదు అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతానికి ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఇచ్చారు. ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం కూడా జరిగింది. ఈయన క్లయింట్ సెంటర్డ్ థెరపీ, తర్వాత శాస్త్రీయ రోగ చికిత్సా విధానం ఇలాంటి వాటిపై పరిశోధనలు జరిపి తన పరిశోధనల్లో తను తెలుసుకున్న విషయాలని ఈ మూర్తిమత్వ వికాస సిద్ధాంతంలో ప్రతిపాదించడం జరిగింది. ఏం చెప్పాడు మరి ఈ సిద్ధాంతంలో అంటే, ఇందాక చెప్పినట్టుగా వ్యక్తి ప్రవర్తనను కాకుండా ఆ ప్రవర్తన ఎవరి నుండి వస్తుందో ఆ వ్యక్తిని కేంద్రంగా చేసుకొని ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని, ఆ వ్యక్తి యొక్క అవసరాలను, నీడ్స్ని, ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు, థాట్స్ని, తర్వాత ఆ వ్యక్తి నెరిపే మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ని వివరించే ప్రయత్నం, తెలుసుకునే ప్రయత్నమే ఈ మానవతావాదం. ఈ వ్యక్తి వికాస సిద్ధాంతంలో కార్ల్ రోజర్స్ 4 కాన్సెప్ట్స్ని తీసుకున్నారు. ఫస్ట్ వచ్చేసి ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే తన యొక్క లక్షణాలను, తన వ్యక్తిత్వాన్ని,
తన స్వభావాన్ని, తనకే సొంతమైనటువంటి, తనకే తెలిసినటువంటి తన యొక్క ప్రత్యేకమైన ప్రవర్తనను గురించి తెలుసుకొని ఉండడమే ఆత్మభావన అంటారు. అంటే తన లక్షణాలు ఏంటో తెలుసుకోవడం ద్వారా, తన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడం ద్వారా, తన యొక్క స్వభావం ఏంటో తెలుసుకోవడం ద్వారా, తనకు తెలిసినటువంటి తన యొక్క ఒక ప్రత్యేకమైన ప్రవర్తనను తెలుసుకొని ఉండడం ద్వారా తనలో కొన్ని నమ్మకాలు ఏర్పడతాయి. నమ్మకాలు, విశ్వాసాలు ఏర్పడతాయి. ఆ నమ్మకాలు, విశ్వాసాల యొక్క సమూహమే ఆత్మ. నేను ఇది చేయలేను, నేను అది చేయగలను. ఇలాంటి కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి ఏర్పడతాయంటే ఇలా తెలుసుకోవడం వల్లనే. సో అలా తెలుసుకొని ఏర్పడేటువంటి నమ్మకాల సమూహాన్ని మనం ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్గా తీసుకోవచ్చు. అంటే వ్యక్తి తన గురించి తాను చేసే ఆలోచనల సారాంశమే ఆత్మభావన అని అంటారు. ఇక్కడ లక్షణాలు అంటే ఫిజికల్గా, వ్యక్తిత్వం అంటే తన హానెస్టా, ఫెయిత్ఫుల్లా ఇలాంటివి. స్వభావం అంటే కూల్గా ఉంటారా, కోపంగా ఉంటారా, అరగెంట్గా ఉంటారా. ప్రత్యేకమైన ప్రవర్తన అంటే తనకి ప్రత్యేకంగా తనకు మాత్రమే తెలిసినటువంటి ఒక ప్రత్యేక ప్రవర్తన. నాకు ఇది చేస్తే నచ్చదు, ఇలా చేసినప్పుడు నేను ఇలా చేస్తాను అనే ఒక తన గురించి తనకు తెలిసిన ఒక నిజం ఉంటుంది. సో ఇలాంటి వాటన్నిటి గురించి తెలుసుకోవడమే ఆత్మభావన. ఈ ఆత్మభావనలు ఇందాక ఇక్కడ లక్షణాలు, వ్యక్తిత్వమే అంటే కొన్ని ఫిజికల్ ఆత్మభావనలు, తర్వాత కొన్ని మానసిక ఆత్మభావనలు ఉంటాయి. ఫిజికల్ అంటే నేను పొడుగ్గా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, లేదా నేను లావుగా ఉన్నాను, లేదా నేను పొట్టిగా ఉన్నాను, నేను ఆడ, నేను మగ. ఇలా తన గురించి, తన ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి తనకు ఉన్నటువంటి తనకు తెలిసిన విషయాలనే శారీరక ఆత్మభావనలు అని అంటారు. ఇక మానసిక ఆత్మభావనలు అంటే నేను చాలా కూల్గా ఉంటాను, నేను చాలా పీస్ఫుల్గా ఉంటాను, నేను చాలా కైండ్ హార్టెడ్, లేదా నేను ఫెయిత్ఫుల్గా ఉంటాను, నేను లాయల్గా ఉంటాను, లేదా నాకు ఇది ఇష్టం, నాకు ఆ కలర్ బాగుంటుంది, నాకు ఈ స్వీట్ ఇష్టం, నాకు ఆ డిష్ అంటే ఇష్టం అని ఇలా తన ఇష్టాల గురించి కానీ, తన గురించి కానీ, తన మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ గురించి తెలిపేదే మానసిక ఆత్మభావన. అంటే ఇక్కడ మనం ఆత్మభావనను తెలుసుకోవడానికి నేను, నాకు, నాది అనే ఈ 3 పదాలను వాడుతూ మనం ఏవేవైతే మాట్లాడతామో అవన్నీ కూడా సెల్ఫ్ కాన్సెప్ట్ కిందకే వస్తాయి. ఈ యొక్క ఆత్మభావన ఆ వ్యక్తి ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, ప్రజ్ఞ, సృజనాత్మకత వీటిని ఆధారంగా చేసుకొని వీటి వల్ల తను జరిపే యాక్షన్స్కి రియాక్షన్స్గా వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఆధారంగానే ఒక వ్యక్తిలో సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది, సెల్ఫ్ ఇమేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ సెల్ఫ్ కాన్సెప్ట్ మళ్ళీ 2 రకాలు తీసుకున్నారు. వాస్తవిక ఆత్మభావన, తర్వాత ఆదర్శాత్మక ఆత్మభావన. అంటే వాస్తవిక ఆత్మభావన అంటే ఈ క్షణంలో నీ గురించి నీకు తెలిసిన విషయాలు, ఈ క్షణంలో నీకున్న స్ట్రెంగ్స్, ఈ క్షణంలో ఇప్పుడు నీవు చేయగలిగే పనులు, నీవు చేయలేని పనులు, నీకు వచ్చిన పనులు, నీ దగ్గర ఉన్న స్కిల్స్, తర్వాత నీవు ఎలా ఉన్నావు, ఎలా ఉండలేకపోతున్నానని అనుకుంటున్నావు, ఎలా ఉంటున్నావు, ఎలా ఉండాలని అనుకుంటున్నావు, ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతం యొక్క వాస్తవిక భావన. ఇప్పుడు నీ గురించి నీకు తెలిసిన విషయాలే వాస్తవిక ఆత్మభావన. ఆదర్శాత్మక ఆత్మభావన అంటే ఇక్కడ మనం ఎలా ఉన్నామో తెలుసు మన గురించి, ఎలా ఉండలేము అనేది కూడా మన గురించి మనకు తెలుసు. సో ఎలా ఉండాలి అని అనుకుంటున్నామో అదే ఆదర్శాత్మక ఆత్మభావన. ఆదర్శాత్మక ఆత్మభావన అంటే ప్రతి వ్యక్తికి కూడా ఒకరిని చూస్తే అబ్బా వాళ్ళలా ఉంటే బాగుంటుంది, నేను అలా అయితే బాగుంటుంది అనే ఒక ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్గా ఎవరో ఒక వ్యక్తి ఉంటారు. అది మేబీ హీరోస్ కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఆ స్థాయికి వచ్చారో నేను కూడా అలా చేయాలి, నాలో కూడా ఈ లక్షణాలు పెంచుకోవాలి, నేను కూడా అలా సంపాదించాలి, నేను కూడా అలా జాబ్ చేయాలి, లేదా నా గురించి కూడా ప్రజలందరూ అలా అనుకోవాలి. ఇలా ఒక గోల్ ఓరియంటెడ్గా నేను ఇలా ఉండాలి, ప్రస్తుతం లేదు, ఫ్యూచర్లో నేను అలా ఉండాలి, అలా అయిపోవాలి అని ఒక భావన, ఏం కావాలనుకుంటున్నావు ఫ్యూచర్లో అనే ఒక భావన, ఎలా ఉండాలనుకుంటున్నావో తెలిపేదే ఆదర్శాత్మక ఆత్మభావన. ఈ ఆదర్శాత్మక ఆత్మభావనను ఎవరెవరు ఇంపాక్ట్ చేస్తారంటే తను ఇష్టపడే వ్యక్తులు. వాళ్ళకి ఎవరైతే బాగా ఇష్టపడతారో వాళ్ళలాగా మాట్లాడడమో, లేదంటే వారు ఎక్కువగా ఏమేమి మాటలు మాట్లాడతారో అలాగే అంటే తెలియకుండానే మోడలింగ్ చేసేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు చదివే పుస్తకాలలో ఉన్నటువంటి క్యారెక్టర్, లేదంటే ఆ పుస్తకాలలో ఉన్నటువంటి భావనలు, ఐడియాలజీని దాన్ని బేస్గా చేసుకొని నేను ఇలా కావాలి అనుకుంటారు. లేదంటే రోల్ మోడల్స్గా ఉంటారు. అంటే ప్రతి ఫీల్డ్లో వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్లో వాళ్ళకు ఉన్నటువంటి రోల్ మోడల్స్ లాగా వాళ్ళు ఏం చేశారో వీళ్ళు అలాగే చేయాలి, వాళ్ళు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారో వీళ్ళు అక్కడే కోచింగ్ తీసుకోవడం, వాళ్ళు ఏమేమి పుస్తకాలు చదివారో వీళ్ళు కూడా అలాగే చదవాలనుకోవడం, వాళ్ళు ఎన్ని గంటలు చదివారో నేను కూడా అన్ని గంటలు చదవాలి అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా అంటే వాళ్ళలాగా
ఈ వ్యక్తి తనను తాను మోడలింగ్ చేసుకోవడం, అలాంటి వ్యక్తులు. తర్వాత తను చదివే నావెల్స్ వాటిలలో ఉండే క్యారెక్టర్స్, తను చూసే మూవీస్, ఇలా అక్కడక్కడ అన్నిట్లలో కూడా తనకు నచ్చిన ఐడియాలజీ, తనకు నచ్చిన కాన్సెప్ట్స్ అవన్నీ తీసుకొని నేను అలా అయితే బాగుంటుంది, నేను ఇలా చేస్తే బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క ఆదర్శాత్మక ఆత్మభావనను క్రియేట్ చేసే అంశాలు. ఎందుకు ఆదర్శాత్మక ఆత్మభావన వైపు వ్యక్తి మళ్ళుతాడు అంటే, ఏ వ్యక్తికైనా కూడా తిండి, నిద్ర అనేవి ప్రాథమిక అవసరాలు. వాటితో పాటు గుర్తింపు అనేది కూడా వ్యక్తికి ప్రాథమిక అవసరమే. అది కూడా ధనాత్మక గుర్తింపు, పాజిటివ్ రిగార్డ్స్ని కోరుకుంటారు. అందుకోసము ఆల్రెడీ సొసైటీలో అలా గుర్తింపబడుతున్న వ్యక్తులను రోల్ మోడల్గా పెట్టుకొని వాళ్ళలాగా నేను కూడా అవ్వాలి, వాళ్ళ గుర్తింపు వచ్చినట్లే నాకు రావాలి, వాళ్ళని గౌరవించినట్లే నాకు గౌరవం దక్కాలి, వాళ్ళు డబ్బులు సంపాదించినట్లే నేను డబ్బులు సంపాదించాలి, వాళ్ళు పాడగలిగినట్లే నేను పాడాలి, లేదంటే వాళ్ళు డ్యాన్స్ చేసినట్లే నేను చేయగలగాలి. ఇలా వాళ్ళలో చూసి ఏ క్వాలిటీని చూసి ప్రజలు ఇష్టపడుతున్నారో తనలో కూడా అదే క్వాలిటీని డెవలప్ చేసుకోవాలి. తన స్కిల్స్కి అనుగుణంగా, తనకి ఇష్టమైన అభిరుచుల ఆధారంగా తను కూడా ఎవరో ఒకరిని చూజ్ చేసుకొని వాళ్ళలాగా మారాలని ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటారు. అందుకే ప్రతి వ్యక్తిలో కూడా ఈ ఆదర్శాత్మక ఆత్మభావన అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క వాస్తవిక ఆత్మభావనకి, ఆదర్శాత్మక ఆత్మభావనకి అంతరం, డిఫరెన్స్ కనుక ఎక్కువ అయితే ఆ వ్యక్తిలో సంఘర్షణ మొదలవుతుంది. అన్యోన్యత ఉండదు, ఇన్కాంగ్రిటీ ఏర్పడుతుంది, అసమతుల్యత అనేది ఏర్పడుతుంది. ఆ సంఘర్షణ దేనికి దారితీస్తుంది? ఒత్తిడికి దారితీస్తుంది. ఆ ఒత్తిడి మళ్ళీ డిప్రెషన్కి దారితీస్తుంది. డిప్రెషన్ వల్ల మనిషి యొక్క మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది, దానివల్ల శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. సో ఎప్పుడు కూడా ఈ అంతరం అనేది ఎక్కువగా ఉండకూడదు. ఉదాహరణకు ఏదైనా ఒక పిల్లవాడు జేడి లక్ష్మీనారాయణ సార్ చూస్తే ఆయన అందరూ చాలా గౌరవిస్తారు, ఆయన చాలా హానెస్ట్ ఆఫీసర్ అంటారు, సో నేను కూడా అలాగే ఉండాలి అని అనుకోవడం. కానీ నేను ఇప్పుడు అలా లేను, తను అలా లేడు, తను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు, తన గురించి తనకు తెలుసు, కానీ తను అలా అవ్వాలని అనుకుంటున్నాడు. అందుకోసం నేను ఫస్ట్ ఏమవ్వాలి, నేను పోలీస్ జాబ్లో చేరాలి, అందుకోసం నేను ఏం చేయాలి, నేను ఇంటి దగ్గర ఉంటే చదవగలనా చదవలేనా, నేను కోచింగ్ తీసుకోవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఆయనలాగే ఆయన ఐడియాలజీ ఏంటి, దేన్ని ఎక్కువగా నమ్ముతారు, నేను దాన్ని ఎక్కువ నమ్మాలి, ఆయనలాగా నాకు పేరు రావాలి. ఇలా తనను ఒక వ్యక్తిని ఊహించుకుంటూ తను ఎలా ప్రవర్తించాడో తనలో ఆ లక్షణాలను తాదాత్మీకరించుకుంటూ దాని వైపుగా అడుగులు వేయడమే ఆదర్శాత్మక భావన వైపు అడుగులు వేయడము అని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఈ వాస్తవిక ఆత్మభావన, ఆదర్శాత్మక ఆత్మభావనల మధ్యన అంతరం చాలా ఎక్కువ ఉంటే కనుక వ్యక్తి యొక్క డిప్రెషను, ఒత్తిడి ఇవన్నీ వచ్చి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవడం తప్పు కాదు, కానీ పెద్ద పెద్ద గోల్స్ని డైరెక్ట్గా ఒకటే స్టెప్లో మనం అక్కడికి రీచ్ కాలేము. ఏ వ్యక్తికి కూడా అది పాసిబుల్ అవ్వదు. సో ఆ గోల్ని మనం ఏం చేయాలి, చిన్న చిన్న స్టెప్స్గా, చిన్న చిన్న గోల్స్గా చెక్ డౌన్ చేసుకొని మొదటగా అది అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ నేను ఏది రీచ్ అవ్వాలి, ఆ తర్వాత ఏది రీచ్ అవ్వాలి అనే దాన్ని కనుక మనం క్లారిటీతో డివైడ్ చేసుకుంటే ఈ ఒత్తిడి, సంఘర్షణలు దరికి చేరనీయకుండా అప్రోచ్ అవ్వచ్చు. కానీ అలా కాకుండా డైరెక్ట్గా అలా కావాలి. ఇప్పుడు తన దగ్గర తనకి ఉన్న స్కిల్స్, తన పరిమితులు ఇవే. అక్కడికి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలో తెలియక రోజు అక్కడికి కావాలి అనుకుంటే కాలేము. సో అప్పుడు అది ఆ వ్యక్తి సంఘర్షణ, ఒత్తిడి, తర్వాత వ్యాకులత, దానివల్ల తప్పించుకోవడానికి మళ్ళీ రక్షక తంత్రాలను ఉపయోగించుకోవడం, అవి కూడా పాసిబుల్ అవ్వకపోతే చివరికి మానసిక అనారోగ్యానికి గురవడం, శారీరకమైన అనారోగ్యానికి గురవడం జరుగుతుంది. ఈ అంతరాన్ని కనుక మనం చెక్ డౌన్ చేసుకొని ఫస్ట్ ఓకే ఆయన ఎలాగా కావాలి అంటే ఫస్ట్ నేను పోలీస్ జాబ్ కొట్టాలి, పోలీస్ జాబ్లో నాకున్న క్వాలిఫికేషన్కి నేను ఏది సంపాదించాలి, ఆ స్థాయి ఆ క్యాడర్లో జాయిన్ అవ్వాలంటే నాకు ఫస్ట్ ఏ క్వాలిఫికేషన్ కావాలి అని అక్కడ క్లారిటీ తెచ్చుకొని ఆ వైపుగా అడుగులు వేస్తూ వెళ్తే కనుక ఆ గోల్ని రీచ్ అవ్వడం ఈజీ అవుతుంది. సో అంతరాన్ని ఎప్పుడైతే తగ్గించుకోగలుగుతాడో అప్పుడు వ్యక్తిలో ఈ ఒత్తిడి కానీ, వ్యాకులత కానీ, రక్షక తంత్రాలను ఉపయోగించాల్సిన అవసరం కానీ లేకుండా తన యొక్క ఆదర్శాత్మక ఆత్మభావనల వైపు తను ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే వాస్తవిక ఆత్మభావన నుంచి ఆదర్శాత్మక ఆత్మభావన వైపు వెళ్ళగలిగాడో ఫస్ట్ తనకేం కావాలో నోటీస్ చేసి దానికోసం తను ఏం చేయాలో తెలుసుకొని ఆ ప్రయత్నాన్ని తను ఎప్పుడైతే మొదలు పెట్టాడో అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అని, ఆత్మ సాక్షాత్కారం అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ అంతరం ఎక్కుందా తక్కుందా అని కొలవడానికి ఏదైనా ఉందా అంటే సెమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అనే ఒక మాపన పద్ధతి ద్వారా మనం ఈ అంతరం ఎక్కుందా తక్కుందా అనేది ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒకరు సింగర్గా అవ్వాలని అనుకుంటున్నారు, చిత్రలాగా పాడాలి నేను అని అనుకుంటున్నారు. ఇప్పుడు నా దగ్గర ఏముంది, నేను ఇప్పటికెప్పుడు సంగీతం నేర్చుకోలేదు, నా వాయిస్ బాగుంటుందని చెప్తారు, నేను ఇప్పుడు నేర్చుకోలేదు. సో నేను ఇప్పుడు ఫస్ట్ మ్యూజిక్ నేర్చుకోవాలి, తర్వాత దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి, అందుకు 2-3 సంవత్సరాలు పడుతుంది, నేను అంతవరకు కూడా రెగ్యులర్గా కంటిన్యూస్గా ఈ ప్రాక్టీస్ చేయాలి,
ఇప్పుడు తన దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి, ఎవరైనా ఉన్నారా తన పరిధిలో నేర్చుకోవడానికి, ఇలాంటి వాటన్నిటిని ఒకవైపు, అందుకోసం తను ఏమేమి చేయాలి, ఆమెలాగా పాడాలి అంటే, ఆమెలాగా తనకు గుర్తింపు రావాలంటే, ఆమె తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, లేదంటే ఆమె ఎలా ప్రవర్తిస్తారు, ఆమె ఎలా తన కెరియర్లో అంత స్థాయికి రావడానికి తను ఏమేం చేసింది, తను వదులుకున్నవి ఏంటి, తను పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఒకవైపు రాసుకుంటే ఆ రెండింటి మధ్యన అంతరం ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది మనకు తెలిసిపోతుంది. సో అంతరం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి, గోల్ని చెంక్ డౌన్ చేసుకోవాలి. పెద్ద పెద్ద గోల్స్ని చిన్న చిన్న గోల్స్గా చెంక్ డౌన్ చేసుకొని అంతరాన్ని తగ్గించుకుంటూ క్రమంగా ఆదర్శాత్మక ఆత్మభావన వైపు అడుగులు వేయాలి. ఇక నాలుగోది వచ్చేసి ఆత్మ సాక్షాత్కారం. ఇందాక ఆత్మభావన, వాస్తవిక ఆత్మభావన, ఆదర్శాత్మక ఆత్మభావన, వాటి మధ్యన తేడా ఉంటే అంతరము, వాటి మధ్యన తేడా తక్కువ అయితే అన్యోన్యత. ఇక నాలుగోది ఆత్మ సాక్షాత్కారం. అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేనెవరిని, నేను ఎలా ఉంటున్నాను, ఎలా ఉండను, ఎలా ఉండాలనుకుంటున్నాను, నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, నా పరిసరాలు ఏంటి, నా కుటుంబ పరిస్థితులు ఏంటి, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవడం. తర్వాత నేను ఎలా ఉండాలి, అందుకోసం నేను ఏ క్వాలిటీస్ని పెంచుకోవాలి, నేను ఏ ఏరియాలో వీక్గా ఉన్నాను వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఏ వీక్నెసెస్ ఉన్నాయి వాటిని తగ్గించుకోవడానికి ఏం చేయాలి, ఆ గోల్ని ఎలా చెక్ డౌన్ చేసుకోవాలి, అందుకోసం నా ఫైనాన్షియల్ స్టేటస్ నేను ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏ కోచింగ్ చేయాలి, ఎవరిని మోడలింగ్ చేయాలి, నేను రోల్ మోడల్గా ఎవరిని పెట్టుకున్నాను, ఆ ఏ ఫీల్డ్ని చూజ్ చేసుకున్నాను, ఇలాంటివన్నీ కూడా ఆదర్శాత్మక ఆత్మభావనలు. ఇది వాస్తవిక ఆత్మభావనలు, ఆదర్శాత్మక ఆత్మభావనలను సంపూర్ణంగా తెలుసుకొని వాటిని పూర్తిగా అర్థం చేసుకొని తన యొక్క పూర్తి సహజ శక్తి సామర్థ్యాలను, తన పూర్తి ఎఫర్ట్స్ని పెట్టి ఆదర్శాత్మక ఆత్మభావన వైపుగా అడుగులు వేసి తన గోల్స్ను రీచ్ అవ్వడం కోసం తనను తాను తీర్చిదిద్దుకునవడం, తనను తాను మలుచుకోవడం లేదా తనను తాను ఆవిష్కరించుకోవడాన్నే సెల్ఫ్ యాక్చువలైజేషన్ లేదా ఆత్మ సాక్షాత్కారము అని చెప్పవచ్చు. అంటే క్లుప్తంగా చెప్పాలంటే వాస్తవిక ఆత్మభావనకు ఆదర్శాత్మక ఆత్మభావనకు డిఫరెన్స్ని తగ్గించుకొని నీ శక్తి సామర్థ్యాలు ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి, నీ ఆదర్శాత్మక ఆత్మభావనలు ఏంటి, ప్రస్తుత నీ ఆత్మభావనలు ఏంటి అనే వాటిని పూర్తిగా అవగతం చేసుకుని అర్థం చేసుకొని ఆ దిశగా నీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి నిన్ను నీవు తీర్చిదిద్దుకోవడమే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అని చెప్పవచ్చు. అయితే ఈ వాస్తవిక ఆత్మభావన, ఆదర్శాత్మక ఆత్మభావనల వైపు అడుగులు వేసే క్రమంలో 3 దశలను ఫేస్ చేస్తాడు ఒక వ్యక్తి. మొదటి దశ తన గురించి తనకేర్పడిన భావనలకు అనుగుణంగా నడుచుకుంటాడు. అంటే ఫస్ట్ తన గురించి తనేంటి, తన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, తన స్వభావం ఏంటి, తన స్ట్రెంగ్స్ ఏంటి, తన వీక్నెసెస్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకొని వాటికి అనుగుణంగా నడుచుకోవడం. ఉదాహరణకు ఒక వ్యక్తి తను బాగా పాటలు పాడగలను అని తనకు అనిపిస్తే, నా వాయిస్ బాగుంది, నేను బాగా పాడగలను అనిపిస్తే తను పాటలు ఎక్కువగా వినడం, వాటిని పాడుతూ ఉండడం, ఇలాంటివి దానికి అనుగుణంగా నడుచుకుంటాడు. ఒకవేళ అది చేత కాకపోతే, అంటే తన భావనలకు అనుగుణంగా నడుచుకోవడం చేత కాకపోతే అట్లీస్ట్ నటించడం అయినా చేస్తాడు. అంటే తనకిష్టం, అట్లీస్ట్ వినడానికైనా ప్రయత్నిస్తాడు, పాడుతున్నట్టుగానైనా నటించడాన్ని నేర్చుకుంటాడు. అంటే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టకుండా అట్లీస్ట్ దానికోసం చిన్న చిన్న ప్రయత్నాలు చేయడం కోసం నటించడం అయినా చేస్తాడు. ఇక రెండవ దశలో తన భావనలకు భిన్నమైన అభిప్రాయాలు కనుక ఎదురైతే ఇతరుల నుంచి వాటిని ఫేస్ చేస్తాడు, స్వీకరిస్తాడు, ఎదుర్కొంటాడు. అంటే ఉదాహరణకి నీవు బాగా పాడతావు, ఎవరు చెప్పారు నీకు అసలు నీ వాయిసే బాగోదు, ఆ గొంతులోంచి పాట ఎవరైనా వినగలరా, ఇలాంటి కామెంట్స్ కనుక వింటే కనుక తను డీలా పడిపోకుండా దాన్ని స్వీకరించి తను ఇంకా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టడం కోసం ప్రయత్నించడం అనేది పాజిటివ్గా తీసుకోవడం అవుతుంది. అంటే ఎదుర్కొంటాడు. ఇక మూడవ దశలో అంటే వాళ్ళందరూ ఆ కామెంట్స్ ఎక్కువైపోతే, నేను నిజంగానే బాగా పాడినేమో, నా వాయిస్ సాంగ్స్కి సూట్ అవ్వదేమో, నేను సరిగ్గా అంచనా వేసుకోలేదేమో, లేదా నేను బాగా పాడడానికి బాగా ప్రాక్టీస్ చేయలేదేమో, లేదంటే నేను ఎక్కడైనా మ్యూజిక్ సెంటర్కి వెళ్ళాల్సిందేమో నేర్చుకోవడం కోసం, ఇలా తన మీద తనకి నమ్మకం కోల్పోవడం మొదలైపోతే, అంటే తను సరిగ్గా అంచనా వేసుకోలేకపోయినప్పుడు తన శక్తి సామర్థ్యాలు ఏంటి, వాటికి అనుగుణంగా తను పెట్టుకున్న గోల్ సరిగ్గానే ఉందా, నేను రీచ్ అవ్వగలనా అనే ఒక శక్తి సామర్థ్యం, స్ట్రెంగ్స్ని, తన వీక్నెసెస్ని తను సరిగ్గా అంచనా వేసుకోలేకపోతే ఆ వ్యక్తిలో మళ్ళీ ఏమవుతుంది, సంఘర్షణ, దాని నుంచి ఒత్తిడి, దాని నుంచి వ్యాకులత ఏర్పడుతుంది. అంటే డిప్రెషన్లోకి వెళ్ళాక మళ్ళీ మానసిక ఆరోగ్యము, తర్వాత తద్వారా శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. సో ఒక వ్యక్తి యొక్క ఆందోళనలకు, ఒత్తిడులకు అన్నిటికీ కూడా మూల కారణం ఏది అని చెప్పుకోవచ్చు అంటే ఈ ఆదర్శాత్మక ఆత్మభావనలే చెప్పుకోవచ్చు.
అంటే పెట్టుకునేవి చాలా పెద్దగా పెట్టుకుని దాన్ని రీచ్ అవ్వడం కోసం మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ కానీ, మన స్ట్రెంగ్స్ వీక్నెసెస్ తెలుసుకోకుండా గోల్స్ పెట్టుకోవడం కానీ, లేదంటే దానికోసం మనం సరైన మార్గంలో ప్రయత్నించకపోవడం కానీ, ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఈ కారణాల ద్వారా మనం దాన్ని రీచ్ కాలేనప్పుడు మనలో వ్యాకులత, తర్వాత ఒత్తిడి, డిప్రెషన్ ఇలాంటివి మొదలవుతాయి. సో ఎప్పుడైతే తన స్ట్రెంగ్స్ని, తన వీక్నెసెస్ని తనని తాను సరిగ్గా అర్థం చేసుకొని, తన ఆదర్శాత్మక ఆత్మభావనను సరిగ్గా డిసైడ్ చేసుకొని ఆ దిశగా అడుగులు వేయగలిగితే ఆ వ్యక్తి సెల్ఫ్ యాక్చువలైజేషన్ని సాధించినట్లుగా చెప్పుకోవచ్చు. ఇదండి కార్ల్ రోజర్స్ ప్రతిపాదించినటువంటి ఆత్మ వికాస సిద్ధాంతం లేదా స్వీయ వికాస సిద్ధాంతం లేదా మూర్తిమత్వ వికాస సిద్ధాంతం లేదా మానవతావాద సిద్ధాంతం. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్సే ఈ వీడియోను ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తాయి కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.